హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఇప్పుడు అద్భుతమైన సైట్ తీసుకొచ్చాం. చూస్తున్నారు కదా, ఇది 24 అడుగుల రోడ్డు, చుట్టూ బిల్డింగులు. చూస్తున్నారు కదా, ఇది చుట్టూ బిల్డింగులు. ఈ చుట్టూ బిల్డింగులకి ఆనుకుని కార్నర్ బిట్టు, పడమర ఉత్తరం కార్నర్ బిట్టు చూస్తున్నారు కదా, ఇది 15 అడుగులు. ఇవి మీకు ఈ స్తంభాలు వేసి ఉన్నాయి కదా, అదే సైటు. మీరు చూడండి, స్తంభాలు వేసున్న సైటు, చుట్టూ స్తంభాలు వేసున్నా కదా, అదే సైటు. ఇది 24 అడుగుల రోడ్డు, దీంట్లో 12 అడుగులు పెట్టుకోవాలి. ఉత్తరం ఫేసింగ్ 15 అడుగుల రోడ్డు, దాంట్లో 7.5 మనం పెట్టుకోవాలి. కలిసి 6.5 సెంట్లు. ఇది చుట్టూ బిల్డింగులు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. చూస్తున్నారు కదా, అది అక్కడ చివర 2 బిల్డింగులు అమ్మేశారు, అక్కడ బిల్డింగులు ఉన్నాయి చూశారు కదా. ఇదే ఎంత బాగుందో చూసారు బిట్టు. ఇక్కడ సెంట్ వచ్చి 6 లక్షలు చెప్తున్నారు. పడమర ఉత్తరం కార్నరు చూస్తున్నారు కదా ఎలా ఉందో, చాలా ఎక్సలెంట్గా ఉంది. సైట్ అయితే చాలా బాగుంది. 2 రోడ్లు పెట్టుకోవాలి, 2 రోడ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పార్టీని చూపిస్తున్నాం, వాళ్ళే పార్టీ. చూస్తున్నారు చూడండి, వాళ్ళకే మేము చూపించాం. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అదిగో దాని ఆపోజిట్లో మీకు డబల్ స్టేర్ బిల్డింగ్ కూడా కడుతున్నారు. అక్కడేమో ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అది అమ్మకం కూడా జరిగిపోయింది. 65 లక్షలకి అయితే అయిపోయింది. 4 రోడ్లు పౌను 4 సెంట్లు నికరం. ఇప్పుడు ఈ సైడ్ కూడా మనకి 2 రోడ్లు మనం పెట్టుకోవాలి. 2 రోడ్లతో కొన్నారు. భీమవరంలో ఎక్కడైనా రోడ్లు పెట్టుకోవాల్సిందే, రోడ్లు లేకుండా ఉండదు. అలా ఉన్నదైతే సెంట్ 15, 18, 20 చెప్తున్నారు. అవి కూడా ఉన్నాయి లేఅవుట్ బిట్లు. ఇది నా లేఅవుట్ బిట్టు, మీరు ఎక్సలెంట్గా చూసుకోవచ్చు. చూసుకుని ఈ సైట్ అయితే తాడేరులో ఉంది. నేను ఇక్కడే రీసెంట్గా 1.5 మంత్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్ సెంటు 5.30 చేసాం మేము. ఇప్పుడు మీకు నేను వీళ్ళైతే 6 చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 6 లక్షలు చెప్తున్న సెంటు. అదే స్తంభాలు, ఆ స్తంభాలు ఎన్ని స్తంభాలు ఉన్నాయి అన్ని స్తంభాలు చుట్టూ 4 స్తంభాలు వేసేసి ఉన్నాయి. స్తంభాలు వేసేసిన బిట్టిది. ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్. నేను ఎందుకంటే మీకు చెప్తున్నాను ఇంత మంచి బిట్లు కొనుక్కోమని. ఇది డెవలప్ అవుతున్న ఏరియాలో మీకు చూపిస్తా నేను. మీకు ఎప్పుడైనా చూడండి, నా బిల్డింగ్లు కానీ నా సైట్లు కానీ నేను ఎప్పుడు చూపించినా కొద్దిగా ఏరియా బాగున్నాయి చూపిస్తాను, ప్లస్ డెవలప్ అవుతున్న ఏరియా చూపిస్తాను. ₹1 ఎక్కువైనా మీకు అయ్యే నేను ఎందుకు చూపిస్తాను అంటే, రేపు మీరు కొనుక్కుంటుందే మీరు ఎక్కడో ఊరికి వచ్చి డబ్బు కాదు, మీరు కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న డబ్బుతో మీరు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీకు కొన్న సైటు రేపు ఎప్పుడైనా మీకు అర్జెంట్ అవసరం వస్తే అమ్ముకుంటే కనీసం ₹1.5 లాభం రావాలి. అది కదా మీరు కోరుకున్నది. అలాంటి సైట్లు నేను పెడుతున్నా. కానీ చాలామంది వేరే మీడియాల ద్వారా వెళ్ళిపోయి మోసపోయి వేరే చోట కొనుక్కుంటున్నారు. అవి అమ్ముడవక అటు ఇన్వెస్ట్మెంట్ పోయి పెట్టుబడి పోయి అవి అమ్ముడవ్వక పెట్టిన పెట్టుబడి రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎందుకు మీరు పెట్టుకుని పోగొట్టుకుంటారు అనేది నా బాధ. నేను అందుకని ఇలాంటివి చేసి మీకు పెడుతుంది ఊరికనే కాదు. నేను కమిషన్ తీసుకుంటా, 2% కమిషన్ కంపల్సరీ తీసుకుంటా. పెట్రోల్ ₹500 కంపల్సరీ నేను తీసుకుంటా. ఇప్పుడు చూస్తున్న పార్టీకి కూడా పెట్రోల్ ₹500 తీసుకున్నాం, 2% కమిషన్ చెప్పేసాం. ఇది ఉత్తరం పడమర ఉత్తరం కార్నర్ బిట్టు. 2 రోడ్లు పెట్టుకోవాలి. 6.5 సెంట్లు నికరం మీకు 4.5 సెంట్లు వస్తుంది. 6 లక్షలు చెప్తున్నారు. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, 6 లక్షలు చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నేను ఇక్కడ దీని తర్వాత చివరి బిల్డింగ్లు కనపడుతున్నాయి కదా మీకు, అది ఇది దీని తర్వాత బిట్టు. అక్కడే నేను 5.20 చేసి రీసెంట్గా 1.5 మంత్ బ్యాక్ నేను అమ్మాను. ఇదిగో అక్కడ ఇదిగో మీకు ఆ బిల్డింగ్లు కనపడుతున్నాయి కదా, అక్కడే నేను అమ్మాను 5.20 చేసి. ఇది ఇంకా ఎదర చూసుకొని 6 లక్షలు చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ చేసుకొని మాట్లాడుకోండి.
కానీ మోసపోవద్దు ఫ్రెండ్స్, మీ అందరూ మంచి కోసం నేను చెప్తుంది. మోసపోతానంటే మోసపోండి, నాకేం అభ్యంతరం లేదు. నా దగ్గర కొనుక్కునే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చి నచ్చలేదు వేరే దగ్గర కొనుక్కుని వేరే మీడియేటర్తో కొనుక్కునే వాళ్ళు, నా దగ్గరికి వచ్చి వేరే మీడియేటర్ల ద్వారా కొనుక్కునే వాళ్ళు చాలామంది మోసపోయారు. పార్టీలు మోసపోయారు, దానికి నేనేం చేసేది లేదు కదా. ఇప్పుడు నన్ను అమ్ము పెట్టమంటున్నారు, నేను ఎందుకు అమ్ముతాను? ఇప్పుడు నా దగ్గర కొంటే నేను అమ్ముతా. నా దగ్గర కొనకుండా వేరే మీడియేటర్ల ద్వారా కొనుక్కుని అవి నాకు అమ్ము పెట్టండి, నేను మీ ద్వారా కొంటాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను కదా. అలాగే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు మోసపోకండి. భూమి మీద మీరు ఏదో ఊరికినే వచ్చేసిన డబ్బుతో కొనట్లేదు. మీరు రూపాయి కూడబెట్టుకుని కష్టపడి సంపాదించుకుని కూడబెట్టుకుని డబ్బుతో మీరు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కునేటప్పుడు రూపాయికి పావలైన లాభం రావాలి, కానీ రూపాయికే పావల నష్టపోయి ముప్పావలకి ఇచ్చుకుంటే ఇంకా మీకు ఫలితం ఏముంటుంది? అందుకని మీకోసం, మీ మంచి కోసం నేను వీడియోలు చేస్తున్నాను. మీకు నచ్చితేనే కొనుక్కోండి, నాకేం అభ్యంతరం లేదు. నా ద్వారా కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. లేదంటే మీరు మోసపోతానంటే మోసపోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇలా చాలామంది మోసపోయారు. అలా మీరు మోసపోకూడదు, నేను వీడియోలు చేసి పెడుతున్నాను. ఒకవేళ మీకు ఈ సైట్ కనుక నచ్చితే డిస్క్రిప్షన్లో వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్ కాంటాక్ట్ చేయండి.